నామనికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయంలో 66లో కూడా 2 వచనాలు చూసుకుందాం. ఏమనంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి స్తోత్రం. మీ ఆనందమే నా ఆనందము. హల్లెలూయా. మరి చూసినట్లయితే, దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, చూడండి ఇక్కడ నుంచి చదువుదాం 2వ వచనం నుంచి. ప్రార్థనను ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేతురు. హల్లెలూయా. మరి సర్వశరీరులు కూడా ఆయన యొద్దకు వచ్చి రావాల్సిన వారే. ఏనాటికైనా ఎంత ప్రగల్భాలు పలికినా, ఎంత గర్వపు మాట్లాడినా, ఎంత పెచ్చిరిలినా ఈ లోకంలో అన్నీ ఉన్నాయని గర్వపడిన ఆఖరి క్షణంలో మరణ సమయంలోనైనా సరే దేవా దేవుడా అనాల్సిందే. దేవుడు లేడు అని మూర్ఖులు అంటూ ఉంటారు. అటువంటి వారు కూడా లాస్ట్లో శరీర బాధ భరించలేక దేవా దేవుడా ఎక్కడున్నావు దేవుడా అని అరుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను చాలా అనుభవం, నాకు చాలామంది పేషెంట్ల దగ్గర నేను పరిచర్య చేశాను, ప్రార్థనలు చేశాను. వారికి నా స్వహస్తాలతో నేను ఎంతో సేవ చేస్తున్నాను. వారి అరిచే అరుపులు, వారు చేసే ఆక్రందన, దేవా నేను పాపిని అని చెప్పయ్యా అని నేను లాస్ట్లో కూడా చెప్పించిన దాన్ని నేను అనేక మందితో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ప్రార్థనను ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదురు. హల్లెలూయా. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. హల్లెలూయా. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఇక్కడ వరకు చూద్దాం. మరి ఆయన పరిశుద్ధ ఆలయంలో ఎవరినైతే ఆయన ఆజ్ఞ ఉంటేనే, ఆయన చిత్తం ఉంటేనే మనం ఆ పరిశుద్ధ ఆలయంలో మనం అడుగు పెట్టగలుగుతాం. లేదంటే ఆయన చిత్తం లేకపోతే మనసు ఉండదు. ఇక్కడ మనసు రాదు మనకి. ఆలయానికి వెళ్ళడానికి పరుగులు పెట్టి వెళ్ళేవాళ్ళు దేవుని చిత్త ప్రకారమే పరుగులు పెడుతూ ఉంటారు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీవు ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రమే దేవాలయానికి రాగలుగుతారు. దేవునికి స్తోత్రం. మరి కుటుంబాలుగా రెండమ్మ అంటే కుటుంబాలు అందరూ వస్తున్నారా? రావట్లేదు. భర్తలు రారు, ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు చర్చిల్లో. ఎందుకని? కుటుంబ భారం, పిల్లలను సరిగా నడిపించుకుంటా, ఎన్ని విషయాల్లో కూడా స్త్రీలకు ఎక్కువ బాధ్యత ఉంది కుటుంబ విషయంలో. పురుషుడేమో బయట పనులు చూసుకుంటూ ఉంటాడు. కానీ దేవుని దగ్గరికి రమ్మంటే మాత్రం చస్తే దేవుని ఆలయానికి రారు. ఇక్కడ చూడండి, నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అనేక మంది ఎంతమంది అయితే వస్తున్నారు వాళ్ళందరూ కూడా దేవుని ఏర్పాటు వల్లనే ఆలయానికి వస్తున్నారని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. మరి మాకు రక్షణకర్తమైన దేవ, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీ నీతిని బట్టి భీకర క్రియల చేత మరి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు అని దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. అలాగే ఎక్కడెక్కడున్న వాళ్ళైనా సరే దేవుని సన్నిధికి మరి రావాల్సిందే. దేవుని ఆజ్ఞ లేనిది ఎవరు కూడా దేవుని ఆలయంలో అడుగు పెట్టలేరు. ఇంకొక మాట అంటాడు చూడు. మరి 66వ కీర్తనలో చూసినట్లయితే మనం 66వ కీర్తనలో హల్లెలూయా. 66వ దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. హల్లెలూయా. సర్వలోక నివాసులారా దేవుని గురించి ఒక సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయన నామ ప్రభావమును ఎప్పుడు కూడా మనం కీర్తించవలసిన వారమై ఉంచుకున్నాము. నా మట్టుకు నేను నా జీవితంలో అనేకమైన అద్భుతాలు, నా జీవితం అంతా కూడా ఒంటరి పోరాటం అయినప్పటికీ అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవాది దేవునికి నేను వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఏమనంటే, నేను అడిగినవే మరి వెంటనే జరగవండి. మనకి ఎప్పుడు కూడా ఎంతో ఆలస్యంగా జరుగుతాయి. దేవుని క్రియలు ఆలస్యంగా జరుగుతాయి. మనల్ని పరీక్షించి, మనల్ని పరిశోధించి, మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు దేవుడు. మనల్ని పరిశోధిస్తూ ఉన్నాడు, మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మనం ఓర్పు గలవారమా లేదా అని దేవుడు పరిశీలించి మనల్ని పరిశోధించి మనకి ఇస్తూ ఉంటాడు దేవుడు. అదే సైతాను క్రియలు అనుకోండి, త్వరగా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకని? సైతానుడు అన్ని అక్రమ కార్యాలే కదా జరిగాయి. ఆ అక్రమం చేసే వారికి త్వరగా అన్నీ కూడా అనుకున్నాయి జరిగిపోతూ ఉంటాయి. కానీ మన దేవుడు మనల్ని పరీక్షించే దేవుడై ఉన్నాడు, మనల్ని పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు, మనల్ని పరిశోధించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన మరి నా సహోదరి సహోదరులారా, చూడండి, ఆలకించండి. మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనం అడిగిన వాటి నిమిత్తమై ఎప్పుడూ కూడా మనల్ని మనం కించపరచుకోవద్దు. ఇంకా జరగదేంటి, దేవుడు చేయడం లేదేంటి,
అని ఇటువంటి ప్రశ్నలు మనలో మనం అనుకుంటూ ఉంటాం, వేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని క్రియలు మహా దొడ్డవండి. మనుషులకు మనం అడిగే ప్రతిదీ కూడా యోగ్యమైనదే ఇస్తాడు. మనం అయోగ్యంగా అడుగుతున్నాము కాబట్టి అవి జరగట్లేదు. యోగ్యమైన వాటిని ఆయన మనకి ఇవ్వగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి మనకి ఏ సమయంలో ఏది కావాలో అది గుర్తెరిగిన దేవుడు. మన హృదయ రహస్యాలన్నీ కూడా ముందే గుర్తెరిగినటువంటి దేవుడు. అడగక ముందే మన అక్కర్లను తీర్చేటటువంటి దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నామ ప్రభావమును కీర్తించాలి. మరి చూడండి, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడండి. ఎప్పుడు మనం కూడా పాడుతూ ఉంటే, మన దేవుని సన్నిధిలో కానీ మనం పాడుకుంటూ ఉంటే హృదయం ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా పాటలతోనే ఉంటా, నేను ఎప్పుడు దేవునితో మాట్లాడుతూనే ఉంటా. అసలు నా నాలుగు రెస్ట్ ఉండదండి. రెస్ట్ దీనికి దేవానికి స్తుతులు స్తోత్రములు. ఇప్పటివరకు ఎంతో కాచి కాపాడే ప్రభా, నేను అడిగే వాటిని ఎలా నీవు తగిన సమయంలో నువ్వు ఇస్తావు దేవా అని వేచి చూస్తాను. నేను దేనికి వేగిరపడను, తొందరపడను, త్వరపడను. నా ప్రియమైన సహోదరులారా, యవన బిడ్డలారా, మీరు దయచేసి దేవుని ఎప్పుడు కూడా కించపరిచి మనం మాట్లాడకూడదు. దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. చూడండి, ఆయన నామం ఎత్తిపట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి. ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించాలి మనం. దేవునికి స్తోత్రం. ఈ కార్యం నీ రాజ్యము ఎంతో భీకరమైనది. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదారు. చూడండి, దేవుని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా దేవునికి శత్రువులేనండి. దేవునికి శత్రువులే. అది మనకై మనం ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు శత్రువులుగా ఉండండి, మీతో నేను పోట్లాడతాను, మీతో నేను చేస్తా, మీతో నేను యుద్ధమాడతా అన్నాడు దేవుడు. కాబట్టి మన స్వక్రియలు అంటే మన సొంత క్రియలు చెడ్డవయ్యి, అబద్ధికులమయ్యి, దొంగలమయ్యి, వేషధారులమయ్యి, మరి ఇన్ని రకాలుగా మనమే దేవుని యొక్క సన్నిధికి దూరముగా ఉంటున్నాం. దేవుని స్తోత్రం. కళ్ళలాడే నాలుక, మన నాలుక బహుభయంకరమైన అబద్ధాలు ఆడద్దు. చెప్పాను కదా, మొన్ననే కదా చెప్పానా లేదా, గుర్తుంది కదా మీకు అందరికీ. దేవునికి స్తోత్రం. ఈ భయంకరమైనటువంటి మన హృదయం కూడా ఘోరమైన వ్యాధి కలదండి. మన హృదయ ఆలోచనలు, మన హృదయ తలంపులన్నీ కూడా దేవుడు ముందుగానే గుర్తెరిగి ఉన్నాడు. దేవునికి అన్నీ తెలుసు. మనం ఏం ఆలోచిస్తున్నామో, దేవుని మనం ఏం అడగబోతున్నామో, మన హృదయంలో ఎలాంటి కుళ్ళు, కుట్ర, పగ, ద్వేషాలు ఉన్నాయో అన్నీ కూడా దేవునికి తెలుసు. అటువంటి స్వభావం మనలోకి వచ్చినప్పుడు, దేవా ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి ప్రభా, ఇవన్నీ తీసివేవా అని మనం అడగవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన వారలారా, దేవుని గురించినటువంటి దేవుడు మహాగంభీరమైన కార్యం చేస్తాడు. మహాగంభీరుడు దేవుడు, అగ్ని వంటి దేవుడు, అగ్నిని కురిపించే దేవుడు. ఉరుము వలె, పెద్ద ఉరుములు వస్తే మనం ఎంత భయపడతామండి. ఉరుములా ఉరిమేటటువంటి దేవుడు. సింహగర్జన ఎలా చేస్తుందండి, సింహములా గర్జించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం నాయ. హల్లెలూయా. యోధా గోత్రపు సింహం ఆయన. మనకి ఒక గోత్రం ఉంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా, అందరికీ లోకంలో లోకరీత్యా గోత్రాలు చెప్తారు. మనకి రాజుల పుత్రులము పుత్రికలము, మనం రాజకుమారులము, మనకు ఒక గోత్రం అంటూ ఉన్నది. హల్లెలూయా. నేను ఒకసారి ఒక టెంపుల్కి తీసుకెళ్ళినప్పుడు మరి పిల్లల తండ్రి నన్ను ఒకసారి టెంపుల్కి తీసుకెళ్ళినప్పుడు ఆయన నీ గోత్రం ఏంటని అడుగుతున్నాడు. గోత్రమా? నా గోత్రం యోధా గోత్రం అన్న. ఊరుకోమసాలు కానీ ఎక్కడుందో యోధా గోత్రం, ఎక్కడుంది నీకు, ఎందుకు వచ్చాను మా గుడికి అని అన్నాడు. ఏ గుడికి రావద్దా, నేను వచ్చాను చూద్దామని వచ్చాను అని నేను వాడిని అడిగినప్పుడు, యోధా గోత్రం లేదంటావా, అడుగు ఎవరన్నా అడుగు, గోత్రం ఉందో లేదో అని నేను వాడితో వాదన పెట్టుకుంటే వెంటనే మరి అన్న అడిగిన వద్దు వాదన పెట్టుకున్నాడు. అయితే అప్పుడు అతను గోత్రం చెప్పి అంటే షటకోపం పెట్టుతున్నారు. నీ షటకోపం నాకెందుకయ్యా, నువ్వు గుడికి రావద్దన్నావు, టెంపుల్కి రావద్దన్నావు కదా, నీ గోపం నాకెందుకు, నీ గంట ఎందుకు పెడతావు, నాకు అక్కర్లేదన్న. ఆ విధంగా కొన్ని వాదనలు కూడా జరిగినాయండి నాకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే దేవుడు మహా గొప్ప దేవుడు, మహా గంభీరమైన దేవుడు. ఎప్పుడు కూడా గుడులకు వెళ్ళినప్పుడు మనం ఎవరిని కూడా, మన గుడికి వచ్చిన మనం చాలా గౌరవించాలి, చాలా మర్యాద చేయాలి మనం. అట్లాగే మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా మన మర్యాద, నువ్వు ఎందుకు వచ్చావని అడిగేవాళ్ళు. వాళ్ళు ఒక భక్తులా, వాళ్ళు ఒక పూజారులా అనిపించింది నాకు అప్పుడు. కానీ అయినప్పుడు తర్వాత అన్నాను నేను, అయ్యా మాకు ఒక గోత్రం ఉంది, మాకు యోధా గోత్రం ఉంది, యోధా గోత్రపు సింహపు పిల్లలం మేము అని చెప్పాను అనమాట. ఓహో అనుకున్నాడు అతను. తర్వాత ఏమనలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు బలాతిశయమును బట్టి మన శత్రువులందరినీ కూడా మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు.
దేవునికి స్తోత్రం. మరి సాతాను శక్తులతో మనం పోరాడుతున్నామేమో, విపత్కరమైన పరిస్థితుల్లో ఉంటున్నామేమో. దయచేసి మనందరం కూడా ఆలోచించి దేవునిలో భక్తి కలిగి జీవించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.